నో డౌట్ అబౌట్ ఇట్. నీ విశ్వాసమే. దేవుడు ఇక్కడ చూసినప్పుడు రెండు వాక్యం చూడొచ్చు. ఆయన ఆత్మని మనకు అనుగ్రహించాడంట. దేనికంటే మనము శక్తి కలిగిన వారుగా ఉండటానికి, మనం అధికారం కలిగిన వారు ఉండటానికి, మనం ఆత్మ ద్వారా నడిపించబడే వారు ఉండటానికి. ఈరోజు చాలా మంది ఉద్యోగాన్ని కోరతారు, కానీ ఇలా మీటింగ్లు పెట్టి స్టేజ్ మీద ఉద్యోగం వస్తారు. స్టేజ్లో ఉద్యోగం కదా, నీ హృదయంలో ఉద్యోగమో పెట్టి ఆర్భాటాలు కత్తే ఉద్యోగం కాదు. నీ హృదయంలో ఆ పరిశుద్ధాత్మడికి చోటిచ్చే దాన్ని బట్టి ఉద్యోగము. యేసు ప్రభు చెప్తాడు, తన శిష్యులు అప్పటికి యేసు నామంలో దయ్యాలను పారగొట్టారు. యేసు నామంలో దయ్యాలను పారదోలేరు, అనారోగ్యస్తులు ముట్టి స్వస్థపరిచారు. ఆయన ఇంకా సిలువకి ఎక్కుతానికి ముందే ఇవన్నీ చేసి యేసు ప్రభు దగ్గర చెప్తాడు. ఏమని చెప్తాడు? ప్రభా, నీ నామంలో దయ్యాలు మాకు లోపడుతున్నాయి. యేసు ప్రభు ఏం చెప్తాడు? దయ్యాలు మీకు లోపడుతున్నాయని సంతోషించకండి అయ్యా, ఎందుకంటే దాంట్లో పెద్ద అతిశయం ఏం లేదు. యేసు నామంలో దయ్యాలు లొంగాల్సిందే. ఆమేన్. అది నీ నామం కాదు, నువ్వు చెప్పేదాన్ని బట్టి కాదు, అది యేసు నామానికి ఉన్న శక్తిని బట్టి. ఆయన పేరుతోనే దయ్యాలు గజగజాన్ని ఉణుగుతాయంట. ఈరోజు నీవు ఆయన పేరును చులకన చేస్తున్నావు, కానీ యేసు ప్రభు చెప్తాడు దెయ్యాలు లోపడుతున్నాయని అతిశయించదు. దాన్ని బట్టి ఆశ్చర్యపోవద్దు. జీవ గ్రంథంలో నీ పేరు రాయబడి ఉందో లేదో చూసుకో. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, జీవ గ్రంథంలో మీ పేరు ఉందా? ఎంతమంది నిజంగా చెప్పగలుగుతారు నా పేరు జీవ గ్రంథంలో ఉంది? ఏదో రక్షించబడి బాప్తిజం తీసుకున్నంత మాత్రం జీవ గ్రంథంలో నీ పేరు వచ్చిందా? నీకు అనుగ్రహించబడిన రక్షణని జాగ్రత్తగా కొనసాగించాలంట. నీకు అనుగ్రహించబడిన రక్షణని జాగ్రత్తగా కాపాడుకోవాలంట. అంతము వరకు జయించువాడు, అంతము వరకు సహించువాడు, అంతము వరకు ఓర్చువాడు, అంతము వరకు నిలిచువాడు, అంతము వరకు, అంతము వరకు, అంతము వరకు, అంతము వరకు. దేవుడు ప్రకటన అంటాడు, నీ పేరు జీవగ్రంథంలో నుండి కొట్టేయకుండా చూసుకో అంటాడు. అంటే అర్థం ఏంటి? కొట్టేపడతానికి అవకాశం ఉంది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, నా పేరు రాయబడిందని చాలామంది చేతులు ఎత్తారు, రక్షించబడ్డానని చాలామంది చెప్పారు. నీ పేరు ఇంకా జీవగ్రంథంలో ఉందా? అంటే మిమ్మల్ని అడుగుతున్నాను, మీ జీవితంలో ఫలం ఉందా? ఎందుకంటే ఫలము లేని జీవితము శరీర క్రియలు తగినట్టుగా బ్రతుకుంటాయి. అది జారత్వము, లోభము, క్రూరము, స్వార్థము, ఇంకా ప్రతి శరీర క్రియలు అపవాది కార్యాలు, లోకపు క్రియలు. అదే నువ్వు ఆత్మ ద్వారా నడిపించబడతాయి. శరీర క్రియల్ని జయిస్తావు అని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. గళితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో. మిమ్మల్ని అడుగుతున్నాను, శరీర క్రియల పైన జయం ఉందా? ఒకడు బాధ పెట్టిస్తున్నాడు, కోపం వస్తుంది, కానీ ఆత్మ ఫలము ఓర్చుకో, ప్రేమించు, క్షమించి, విడిచిపెట్టు. దేవుని చూసుకుంటా, దేవుని చేతులకు అప్పచెప్పు. చెప్పగలుగుతున్నా, ఇదిగో ఇప్పుడు వాడికి రిప్లై పెడతా, ఇదిగో ఆమె ఫోన్ చేసి పెడతా, ఇదిగో ఇప్పుడు వెళ్ళి తెలుస్తా. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు నువ్వు నమ్మినట్లయితే నువ్వు ఆయన దగ్గరికి వెళ్తావు, వాళ్ళ దగ్గరికి వెళ్ళావు. నీ పక్షాన దేవుడు కార్యం జరిగించగలరని నువ్వు నమ్మితే ప్రార్థన చేస్తావు. ఆది సంఘం చూడు, బైబిల్ ప్రారంభం నువ్వు చూడు, నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్ము తాము తగ్గించుకో. ఎప్పుడైతే పశ్చాత్తాపము ప్రార్థన కనబడిందో దేవుని గొప్ప కార్యాలు దేవుని ప్రజల పక్షాన జరుగుతుంది చూస్తున్నావు. నువ్వేదో లోకరీతిగా పోరాడుతున్న బట్టి ఏం